బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పబడ్డటువంటి కాలజ్ఞానాన్ని రచించి ఉన్నారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విశ్వ ప్రళయం ఏర్పడ్డా, విచిత్రాల సమాహారం మన కంటబడ్డా, ఎప్పుడో చెప్పాను బ్రహ్మంగారు అంటూ ఉంటాం. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాటలు వాస్తవం అవుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం. అటువంటి పరంపరలో కాలజ్ఞానం యొక్క ప్రమాణం ఎంత? ఈ కలియుగంలో, ఈ 21వ శతాబ్దంలో ఏమేం జరుగుతున్నాయి, ఏమేం జరగబోతున్నాయి? గురుదేవులు చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రకృతిపరమైనటువంటి ఎన్నో అంశాలు వాస్తవం అవుతూ ఉన్నటువంటి తరుణంలో, అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో కాలజ్ఞానాన్ని అనుసరించి ఏం జరగబోతున్నాయి, వర్ధమాన ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానంగా శ్రీ గురుదేవులు చెప్పినటువంటి గొప్ప మాటని, వర్ధమాన ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేనొచ్చు కాలమున సముద్రములే పొంగు, పల్లె పట్నములెన్నో మునిగేనయ, ధూమకేతువులెన్నో పుట్టేనయ, లోకమంతయు తల్లడిల్లేనయ, ఆకాశమందున్న 3 చుక్కలు పుట్టి అంతు తెలియక మాయమయ్యేనయ, భూకంపములు వచ్చు పిడుగులధికంభవును ప్రజలెల్ల గీకొట్టి పోయేరయ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం బాగా చూస్తూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరంలోనే యుగాంతం అన్నటువంటిది వచ్చేసిందేమో. అతి త్వరలో భూమండలం మొత్తం కూడా శూన్యం కాబోతుందేమో. ఎన్నో ప్రకృతి బీభత్సకరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని సరిపోల్చుతూ, నోస్ట్రడామస్ పేరుతోనో, వంగ బాబా పేరుతోనో ఎన్నో రకాలైనటువంటి అంశాలని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారాలు మనం చూస్తున్నాం. కానీ వీరెవ్వరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలిగోటికి కూడా సరికానటువంటి వ్యక్తులు. వీరందరూ చెప్పినటువంటి అంశాల ప్రకారం ఇప్పటికీ గడిచిన 10-15 సంవత్సరాల్లో చాలాసార్లు యుగాంతం గురించి మాట్లాడుకుంటున్నాం. 2012లో యుగాంతం అవుతుందని, 2025లో యుగాంతం అవుతుందని, 2021లో యుగాంతం అవుతుందని రకరకాలైనటువంటి ప్రచారాలని మనం చూసాం. మయన్ క్యాలెండర్ విషయాన్ని కూడా మనం పరిశీలిస్తున్నాం. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో నిశ్చితంగా ఈరోజే, ఇప్పుడే యుగాంతం అవుతుందని స్వామివారు రాయలేదు. ఏం చెప్పారో తెలుసా? స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని ప్రతి మాట కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు 2025వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఇది ఆంగ్ల సంవత్సరాది. కలియుగంలోకి మార్చుకుంటే 5125 సంవత్సరాలు పురస్కరించుకున్నాం. గురుదేవులు చెప్పినట్టుగా ఇంకా 125 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి స్వామివారు చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా వాస్తవం అవుతున్నటువంటి తరుణంగా మనం చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో స్వామివారు చెప్పినటువంటి ఈ విషయాన్ని చూస్తే, నేనొచ్చు కాలమున సముద్రములే పొంగు, పల్లె పట్నములెన్నో మునిగేనయా. సముద్రంలోని అలల యొక్క ఆటుపోట్లు మనకు తెలుసు. సముద్రములు ఉప్పొంగటము అంటే సునామీ లాంటి హెచ్చరికలు. ప్రపంచంలో అతి త్వరలో
సునామీ హెచ్చరికలు జారీ వేయబడతాయి. ఆ సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డటువంటి తర్వాత ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె పట్టణాలన్నీ కూడా మునిగిపోతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సునామీ తీవ్రత గురించి మనం వింటూ ఉన్నాం. గత నెల 2 నెలల కాలంగా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాంతాలలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. సునామీ వస్తుందన్నటువంటి ముందస్తు హెచ్చరికలను కూడా మనం చూసాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి గొప్ప సునామీ ఈ భూమండలం మీద సముద్రంలో రాబోతూ ఉంది. సముద్రాలు ఉప్పొంగి తీరతాయి. విశేషంగా పల్లె ప్రాంతాలన్నింటినీ కూడా ముంచివేసేటంత గొప్ప గొప్ప సునామీని మనం చూడబోతూ ఉన్నాం. ధూమకేతువులెన్నో పుట్టేనగా లోకమంతయు తల్లడిల్లేనగా. ఆస్ట్రాయిడ్స్ పేరుతో ఖగోళం నుంచి ధూళిగా రాలిపడుతున్నటువంటి మిరుమిట్లు గొలిపేటువంటి నక్షత్రాలు లేక చుక్కలు, తోక చుక్కల గురించి మనం విన్నాం. ఖగోళ శాస్త్రంలో ఆస్ట్రాయిడ్స్ అవ్వచ్చు, భూమండలం మీదకి దూసుకొచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి శకలాలు అవి వాతావరణంలోకి రాగానే అవి మండిపోయి తోక చుక్కల్లాగా కనపడుతూ ఉంటాయి. వాటిని స్వామివారు ధూమకేతువులు అని చెప్పారు. సాధారణంగా ఖగోళాన్ని అనుసరించి కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి ధూమకేతువులు అన్నటువంటి పుడుతూ ఉంటాయి. ఇవి నేల మీద రాలుతూ ఉంటాయి. వీటిని అరిష్ట సూచనగా మన పూర్వీకులు కూడా చూశారు. స్వామివారు కూడా చెప్పినట్టు ఎప్పుడైతే ఖగోళంలో అంతరిక్షంలో ధూమకేతువులు కనబడతాయో భూమండలం వైపుగా తోకచుక్కల యొక్క ప్రయాణం మొదలవుతుందో భూమండలం మీద ఏవో అరిష్టాలు జరగబోతున్నాయన్నటువంటి విషయానికి ఇది నాంది ప్రస్తావన అవుతుంది. ఇది ఒక అశుభ శకునంగా గురుదేవులు చెప్పారు. శకునానికి చాలా గొప్ప బలం ఉంది, ఎంతో ప్రాశస్త్యం కూడా ఉంది. అర్థశాస్త్రాన్ని రచించినటువంటి కౌటిల్యుడు కూడా నక్షత్ర బలం జ్యోతిష్య బలం కంటే కూడా శకునాలకు చాలా గొప్పగా బలం ఉంటుంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జరగబోయే పని యొక్క ఫలితం ఎదురయ్యేటువంటి శకునాలను బట్టి ఉంటుందని ఆనాడే వారు చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే ధూమకేతువులుగా పిలువబడుతున్నటువంటి తోకచుక్కలు కొన్ని ఖగోళంలో ఎక్కువగా మనకు కనపడతాయి, భూమండలం వైపుగా దూసుకొస్తాయి. ఇది ప్రకృతిలో భీభత్సకరమైనటువంటి పరిస్థితులు రావటానికి నాంది ప్రస్తావన అవుతుంది. తోకచుక్కలు అన్నటువంటివి ఖగోళంలో ఆకాశంలో కనిపించడం సంభ్రమానికి ఆశ్చర్యానికి కాదు, మనం భయం ఆందోళన చెందవలసినటువంటి అంశం. ఇలాంటి విషయాలు ఎన్నో రకాలైనటువంటి సందర్భాల్లో కూడా వాస్తవమయ్యాయి. ఈ మధ్యకాలంలో ఇదే తోకచుక్కల గురించి వీటి గురించే శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక శాసనం, శ్రీశైలంలో ప్రాచీనమైనటువంటి కాలానికి సంబంధించినటువంటి ఒక 14-15వ శతాబ్దానికి సంబంధించినటువంటి కొంతమంది రాజులు వారు రాసినటువంటి ఒక శిలాశాసనాన్ని తామ్రశాసనాన్ని తవ్వకాల్లో మనకు దొరికింది. అందులో రాసి ఉన్నటువంటి అంశం ఏంటంటే కొన్నేళ్ల తర్వాత 60 తోకచుక్కలు భూమండలం మీద రాలనున్నాయి. ఇవి అరిష్టానికి సూచన కాబట్టి ఇక్కడ విశేషవంతమైనటువంటి మహాశాంతి యాగాన్ని ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం అన్నటువంటి పేరుతో మనకు ఒక శాసనం లభించినట్టు మీడియాలో సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. అంటే తోకచుక్కలకు సంబంధించి ఈ ధూమకేతువులకు సంబంధించి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం అన్నటువంటిది మన పూర్వీకులకు ఎప్పటి నుంచో కూడా ఉంది. ఈనాడు నాసానో లేదా వేరే అంతరిక్ష సంస్థ ఏదో ప్రకటిస్తే కాదు, వాటికి సంబంధించినటువంటి జ్ఞానం అన్నటువంటిది భారతీయ శాస్త్రవేత్తలకు, సిద్ధాంతులకి, జ్యోతిష్యులకి, మహర్షులకి వీటిని లెక్క కట్టేటువంటి విధానం అన్నటువంటిది పూర్వం నుండి కూడా మనకు కూడా తెలుసు. గురుదేవులు చెప్పినట్టుగా
సునామీ లాంటి హెచ్చరికలు అధికమై పల్లె పట్టణాలన్నీ కూడా మునిగిపోతాయి. అందుకు హెచ్చరికగా ధూమకేతువులు తోకచుక్కలు అధికంగా పుట్టబోతున్నటువంటి తరుణాన్ని మనం చూడొచ్చు. అలాగే స్వామివారు మరో మాట చెప్పారు, ఆకాశమందున్న 3 చుక్కలు పుట్టి అంతు తెలియకమాయమయ్యేనయ భూకంపములు వచ్చు పిడుగులధికంబవును ప్రజలెల్ల ఘీ కొట్టి పోయేరయ. ఆకాశంలో మరో 3 చుక్కల్ని మనం చూడబోతూ ఉన్నాం. ఈ 3 చుక్కలు పుట్టి అంతు తెలియకుండా అవి మళ్ళీ కూడా మాయమైపోతాయి. ఆ సందర్భంలో భూకంపాలు అధికంగా వస్తాయి, పిడుగులు అధికంగా పడతాయి. ఈ మధ్యకాలంలో జపాన్ లాంటి దేశంలో కేవలం 2 వారాల్లో 900కు పైగా భూకంప తీవ్రతలను మనం చూసాం. 900 సార్లు భూమి ప్రకంపబోయినటువంటి పరిస్థితులను మనం చూసాం. 2 వారాల్లో ఇంత భీభత్సకరమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని కనీసం మనం ఊహించటానికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల్లో భూకంపాలు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఈ భూమండలం మీద అధర్మం, అవినీతి, అన్యాయం అధికమైపోతూ ఉన్నటువంటి తరుణంలో సజ్జనులను సంరక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి వీరభోగ వసంతుడి యొక్క రూపంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్న మాట, నేనొచ్చడి వేళ నేనొచ్చేది కాలమున సముద్రములే పొంగు పల్లె పట్నములన్నీ మునిగినయా ధూమకేతువులెన్నో పుట్టేనయా లోకమంతయు తల్లడిల్లేనయా అన్నటువంటి వాక్యాన్ని రచించి ఉన్నారు. అలాగే ఖగోళంలో ఎన్నో రకాలైనటువంటి వింతల గురించి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి విచిత్రవంతమైనటువంటి చుక్కలు పుట్టడం, విచిత్రవంతమైనటువంటి తోక చుక్కలు అధిక సంఖ్యలో భూమి మీద రాలటం, మిరుమిట్లు గొలిపేటువంటి కాంతులతో కూడినటువంటి విచిత్రవంతమైన ఏ సంకేతమైన ఆకాశంలో మనకు కనిపించింది అంటే ఖచ్చితంగా భూమండలం మీద ఏదో అరిష్టం జరగబోతుంది అని అర్థం. ఈ మధ్యకాలంలో కూడా 1-2 తోకచుక్కల్ని మనం చూసాం. బహుశా ఈ ప్రభావం వల్లే అనుకుంటాం ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. ఒక దేశం మరో దేశంతో కొట్టుకుంటూ రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతూ ఉన్న, సైనిక వ్యవస్థ అలమటిస్తూ ఉన్న, ఆకలితో ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్న, ఇంకా యుద్ధకాంక్షలోనే చాలా రకాలైన దేశాలు ఒక దేశానికి ప్రతికూలంగాను మరో దేశానికి అనుకూలంగాను ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే ఈ భూమండలం మీద అశాంతి నెలకొంది. ప్రజలందరూ కూడా ఈ విషయాల పట్ల ఇబ్బంది కలుగుతూ సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇటీవల కాలంలో మనం చూస్తున్నటువంటి మరో అంశం, పిడుగులు అధికంగా పడుతున్నాయి. ఎప్పుడు కూడా మన దైనందిన జీవితంలో గడిచిన 40-50 సంవత్సరాల్లో లేదా అంతకంటే పూర్వం కూడా ఈ సంఖ్యలో పిడుగుపాటు చర్యలు అనేటువంటివి మనం చూడలేదు. ఎప్పుడైనా పిడుగు యొక్క శబ్దం వినిపిస్తే ఇంటి ప్రాంగణంలోకి వెళ్ళి మనం కూర్చునేటువంటి వాళ్ళం. ఇక సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే సురక్షిత ప్రదేశాలుగా అనుకుంటున్నటువంటి మన ఇల్లు, సురక్షిత ప్రదేశాలుగా అంటున్నటువంటి మన యొక్క కార్యాలయాలు, ప్రతి చోట కూడా పిడుగుపాటు చర్యలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రకృతిలో బీభత్సకరమైనటువంటి మార్పులు తప్పనిసరిగా మొదలయ్యాయి. ఈ ప్రకృతిలో ఏర్పడ్డటువంటి మార్పుల వల్ల విశేషవంతమైనటువంటి పిడుగులు భూమి మీద పడటం, ప్రజలందరూ కూడా అలమటించిపోవటం, ప్రకృతిలో విచిత్రవంతమైనటువంటి రకరకాలైనటువంటి శక్తులు మొదలవ్వటం, పల్లె ప్రాంతాలతో సహా ప్రజలందరూ కూడా అలమటించిపోవటం, విశేషంగా జనావాసాల మీద పిడుగులు పడటం వల్ల
చాలామంది జన నష్టం, ప్రాణ నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో మనిషి అనుకుంటూ ఉంటాడు, నేను ఏ అన్యాయం చేసినా, ఏ అఘాయిత్యం చేసినా నన్నెవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కానీ మనకు తెలియనటువంటి అంశం ఏంటంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని ప్రతిష్ఠ చేయటానికి, అధర్మాన్ని నాశనం చేయటానికి ఆ పరమాత్మ విశేషించి ఏదో ఒక రూపంలో తనను తాను స్పృశించుకుంటూ ఈ భూమండలం మీదకి వస్తూ ఉంటాడు. ఆయన ప్రత్యక్షంగానే యుద్ధంలో పాల్గొనక్కర్లేదు. ప్రకృతి మొత్తం కూడా ఆయన పాదక్రాంతుడై ఉండి ఆయన ఆశయాల మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు నడుచుకుంటూ ఉంటుంది. అందుకే ప్రకృతి ప్రకోప చర్యల వల్ల దుర్మార్గులందరూ నశించబోతున్నారు. వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు ఇక ఈ భూమండలం మీద ఎవ్వడూ కూడా వాళ్ళని ఎదిరించలేడన్నటువంటి ధైర్యంతో కూడినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ ప్రకృతి ప్రకోప చర్యల వల్ల స్వామివారు మట్టుబెట్టబడుతున్నారు. వాళ్ళందరినీ కూడా కాలగమనంలో కలిపేసేటువంటి చర్యలకి ప్రకృతిని ఆదేశించినట్టుంది. కాబట్టి వీరభోగ వసంతరాయుడిగా ఈ భూమండలం మీదకి గురుదేవుడు మళ్ళీ వచ్చేటువంటి రోజులు ఆగమమయ్యాయి. ఈ ఆగమనానికి ముందుగానే ఇన్ని రకాలైనటువంటి ప్రకృతిలోని బీభత్సాలు మనం చూస్తున్నాం. ఒక్క సునామీ చర్యని ప్రపంచం మొత్తం కూడా ఈనాటికి కూడా మర్చిపోలేనటువంటి స్థితిగతుల్లో ఉంది. అలాంటి సునామీలు మన పల్లె దాకా, మన గ్రామం దాకా, మన గడప దాకా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. ప్రత్యేకించి ఎన్నో రకాలైనటువంటి భూకంపాలు ప్రపంచం మొత్తం మీద అధికమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి భాగ్యనగరమైనటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మధ్యకాలంలో విశేషించి భూమి ప్రకోపించింది, భూమి కంపించింది. ఏదో రకమైనటువంటి చర్యల వల్ల ఈ భూమండలం అన్నటువంటిది కదిలిపోతుంది. భూకంపం అన్నటువంటిది ఎక్కడో మనం వినడమే తప్ప అనుభూతి నోచుకున్నటువంటి మనకి ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి, ప్రతి ప్రాంతానికి కూడా పరిచయం అయ్యబోయేటువంటి పరిస్థితులు కూడా సమీపమైన భవిష్యత్తులో ఉన్నాయి. ప్రత్యేకించి పిడుగుబాటు చర్యలు, సునామీ లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, వీటితో పాటు వర్షాభావ పరిస్థితుల్లో వర్షం పడుతుందో లేదోనన్న ఆందోళనతో ఉన్నటువంటి మనకు వర్షం కంటే ఎక్కువగా పిడుగులు పడేటువంటి ప్రమాదం ఉంది. అగ్ని సంబంధమైనటువంటి ముప్పు వల్ల ఎంతోమంది సమసిపోతారు. ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు కూడా తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి సాంద్ర సింధువేదం కాలజ్ఞానం చెబుతుంది. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయుడు యొక్క రూపంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి స్థితికి నాంది ప్రస్తావన జరగబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అత్యంత త్వరలో ఈ భూమండలం మీద ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయటానికి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతుడి యొక్క రూపంలో ఈ భూమండలంలోకి రాబోతున్నాడన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. For more videos like this, subscribe Big TV channel.